గుంటూరు జిల్లాలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో కీలక నేతల అరెస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. కొంతమంది కీలక నేతలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసత్య ప్రచారాలను పోలీసు అధికారులు కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు కొన్ని టీంలు వెళ్లినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్ల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిపిన వారి కదలికలపై కూడా నిఘా పెట్టామని, కేసులో ఉన్న అందరినీ అరెస్టు చేస్తామని అంటున్నారు. ఇప్పటి వరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తాడేపల్లి పోలీసులు చెబుతున్నారు. కాగా టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను హైదరాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచగా మంగళగిరి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో సురేష్ 80వ నిందితుడిగా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. సుజాత, టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించి పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజాగా ఏపీ హైకోర్టులో అటు వైసీపీ నేతలకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరాకరణకు గురవడంతో ప్రస్తుతం తాజాగా మాజీ ఎంపీకి సంబంధించిన నందిగాం సురేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా మంగళగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం కూడా న్యాయమూర్తి నందిగాం సురేష్ కి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. మరోపక్క అటు ఇదే కేసుకు సంబంధించి దాడిలో ఉన్నట్టు లేళ్ల అప్పిరెడ్డికి సంబంధించి, అదేవిధంగా దేవినేని అవినాష్ తో పాటు జోగి రమేష్ వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదైన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో లేళ్ల అప్పిరెడ్డి నిన్న బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనికి సంబంధించి పోలీసులు ఈ ప్రచారానికి సంబంధించి ఖండించిన పరిస్థితుంది. ప్రస్తుతానికి ఇంకా నందిగాం సురేష్ మినహా ఇంకా ఈ కేసులో అరెస్ట్ చేయలేదు. ముఖ్య నేతలను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదంటూ కూడా పోలీసులు స్పష్టం చేసిన నేపథ్యంలోనే కానీ ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తుంది. ఖచ్చితంగా ఈ దాడి ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీరుతాము, న్యాయబద్ధంగా చట్ట ప్రకారము వెళ్తున్నాము. అయితే దీనికి సంబంధించి నందిగాం సురేష్ ని అటు ఈ కేసులో 80వ ముద్దాయిగా ఉన్న నందిగాం సురేష్ ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా న్యాయమూర్తి రిమాండ్ అయితే విధించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నందిగాం సురేష్ కి సంబంధించి తమ పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు న్యాయస్థానాన్ని కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసు కస్టడీకి గనక ఇస్తే అటు అసలు దాడికి సంబంధించిన గల కారణాలు ఏంటి అని విచారించే అవకాశం అయితే ఉంది. దాడి ఎవరు ప్రేరేపించారు, దాడికి సంబంధించి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అంశాలపైన పలు కోణాల్లో కూడా నందిగాం సురేష్ ని పోలీసులు విచారించే అవకాశం అవుతుంది. మరోపక్క ఇప్పటికే అటు ఈ దాడి ఘటనలో సంబంధం ఉందని భావిస్తున్న లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి, అదే గతంలో పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం తూర్పు సమన్వయకర్తగా ఉన్నారు. అదేవిధంగా తహసీల్దార్ జోగి రమేష్ అందరూ కూడా ప్రస్తుతం అజ్ఞాతంలో అయితే ఉన్నారు. వీళ్ళ కదలికలో ఆచూకీకి సంబంధించి కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీళ్ళకి సంబంధించి పోలీసులు గాలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికీ అటు కూటమి నేతలు స్పష్టంగా చెప్తున్నారు, దీని అందరికీ కూడా కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలతోనే ఈ టీడీపీ కార్యాలయం పైన దాడులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ నేతలపైన అనేక అక్రమ కేసులు బనాయించారంటూ కూడా కూటమి నేతలు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. మరోపక్క నిన్న డొక్క మాణిక్య ప్రసాద్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా గతంలో ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు నేతలకి అటు ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీ పదవులు ఆశ చూపించి ఈ రకమైన దాడులకి ప్రేరేపించారంటూ కూడా కొన్ని ఆసక్తికరమైన రాజకీయ వాతావరణం అంతా ఒక్కసారిగా వేడెక్కిందని చెప్పుకోవచ్చు. ఆ వ్యాఖ్యలతో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఈ దిశగా దర్యాప్తు చేయాలంటూ కూడా డాక్టర్ మాణిక్య ప్రసాద్ కోరిన పరిస్థితి ఉంది. అయితే దీని దిశగా కూడా పోలీసులు కొంత దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అటు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర పైన కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. ఎదురైనప్పటికీ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఘటనకు సంబంధించి పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కరిగా కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించడంతో పాటు అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.